బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అల్లర్లు ఆగటం లేదు. అయితే ఈ అల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగటం లేదు. భారత్కు వ్యతిరేకంగా ఓ వర్గం కావాలని విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. కిరాతకాలకు ఒడిగడుతున్నారు. అసలు ఇది ఉద్యమమా, ఉన్మాదమా అని ప్రశ్నించేలా మారింది పరిస్థితి. బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై భారత్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాయి. పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ భారీ ఆందోళన చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు కదం తొక్కాయి. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోనస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రత కోసం ఢాకా పాలకులపై ఒత్తిడి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. హిందూ సంఘాల ఆందోళనతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రాంతం రణరంగంలా మారింది. వందల మంది విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బారికేడ్లను తోసుకుంటూ హైకమిషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పారామిలిటరీని మోహరించారు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు విహెచ్పి నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అనంతరం హైకమిషన్ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, దీపు చంద్రదాస్ హత్యను నిరసిస్తూ ముంబై, కోల్కతా, భోపాల్ తదితర నగరాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి హిందూ సంఘాలు. జమ్మూలో మహమ్మద్ యూనస్ చిత్రపటానికి చెప్పులు దండ వేశారు నిరసనకారులు. హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలోని బంగ్లా వీసా కేంద్రం వద్ద బీజేపీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థి నేత ఉస్మాన్ హదీ మరణంతో బంగ్లాదేశ్లో రాజుకున్న అల్లర్లు క్రమంగా భారత వ్యతిరేక ఘర్షణలుగా టర్న్ తీసుకున్నాయి. దీంతో హిందువులు, భారతీయులపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మైమన్సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై గత వారం మూకదాడి జరిగింది. తాజాగా చిట్టగాంగ్లో ఓ హిందూ కుటుంబం నివసిస్తున్న ఇంటికి దుండగులు నిప్పు పెట్టేశారు. ఈ దారుణ ఘటనలపై భారత్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు బంగ్లాలో మైనార్టీలపై దాడులను ఖండించాయి. అక్కడి యూనస్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తుంది. పైగా ఢిల్లీలోని తమ హైకమిషన్ వద్ద భద్రతపై వివరణ కోరుతూ భారత హైకమిషనర్కు సమన్లు ఇచ్చింది. బంగ్లాదేశ్లో అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇస్లామిస్ట్ జిహాదీలు. ఇదే అదునుగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్పై భారత్ దాడి చేస్తే ఢాకాకు పాక్ అండగా నిలుస్తుందని ప్రకటించింది ప్రధాని షాబాజ్ షరీఫ్ పార్టీ. బంగ్లాదేశ్లో తన అఖండ భారత సిద్ధాంతాన్ని ప్రయోగించాలని చూస్తోందంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కింది.